రెడ్డిగా బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణలో హోరహోరగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నల్గొండలో వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం కరీంనగర్లో ఏర్పాటు చేశారు. ఇక అదేవిధంగా కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సిబ్బందికి సూచించారు. ఓట్ల లెక్కింపు చేసే హాళ్లలో సీసీ కెమెరాలు, భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఏపీ తెలంగాణలో హోరహోరగా సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక అదేవిధంగా ఖమ్మంలో ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ఏ విధంగా ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుంది? వరుణ్, ఫిబ్రవరి 27వ తారీఖున ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత కంటిన్యూషన్ లో భాగంగానే ఈ రోజు నల్లగొండ కేంద్రంలో ఎయిర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియకు భారీ ఎత్తున అధికారులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లతో పాటు కౌంటింగ్ ప్రక్రియ ఉదయం నుంచి ప్రారంభించారు. అంటే ఈ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం అంటే ప్రధానమైనటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల బరిలో నిలిచినటువంటి 19 మంది అభ్యర్థులకు సంబంధించిందంటే ఎవరి వారి గెలుపు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానమైనటువంటి పోటీ మాత్రం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అలుగుపల్లి నర్సిరెడ్డితో పాటు యూటీఎఫ్ అభ్యర్థి కొనసాగుతా ఉన్నారు. ఆయనతో పాటు ఉన్నటువంటి మరో కీలకమైనటువంటి నేత పిఐటియు నాయకులు శ్రీపాల్ రెడ్డికి సంబంధించి కూడా పోటీలో ఉండడం ప్రస్తుతం బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ నుంచి సర్వోత్తమ్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి గెలుపు ప్రధానమైన అంచనాలో ఉన్నారు. అంటే ప్రధానమైనటువంటి ఈ యొక్క ఎన్నికకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి దాదాపు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు ఏదైతే ఉన్నాయో అంటే ప్రస్తుతం అవి విభిన్న జిల్లాల తర్వాత 12 జిల్లాలుగా ఉంది. ఈ జిల్లాలో మొత్తం 25,797 మంది టీచర్స్ ఎన్నికల్లో భాగస్వామ్యం అవడంతో ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా ప్రధానమైనటువంటి ఎడ్యుకేటెడ్స్ జరుగుతున్న ఎన్నిక కావడంతో అధికారులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యం కనబడతా ఉంది. గతం అంటే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు భిన్నంగా ఈ యొక్క ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండడంతో ప్రస్తుతం మొత్తం 19 రౌండ్స్ గా నిర్వహించాలని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా ఆ ప్రక్రియ వాళ్ళు ఆ రౌండ్స్ వారీగా దానికి టేబుల్స్ లో ఒక్కొక్క కట్టకు సంబంధించి 25 కట్టలకు 25 పేపర్లకు సంబంధించి బ్యాలెట్ పేపర్లను కూడా వాళ్ళు టేబుల్ మీద ఉంచినట్టుగా మనకు సమాచారం లభించింది. ఏదేమైనా ఈ ఎన్నికలకు సంబంధించి డిఫరెంట్ గా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నిక ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అటు వామపక్షాలు, మరోవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ కూడా వీళ్ళ అభ్యర్థులు వీరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టీచర్స్ ఆ భావజాలంతో పోటీ చేస్తా ఉందని ఎవరికి వాళ్ళు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో
ప్రధానమైనటువంటి సింగిల్ ఓటు తోటి ఎవరు గెలిచే అవకాశం లేదని చెప్పేసినటువంటిది కూడా, మొదటి ప్రాధాన్యత ఓటుతో ఎవరు గెలిచేది లేదని చెప్పేసి కూడా అంచనా వస్తున్న నేపథ్యంలో సెకండ్ ఓటు ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ప్రధానంగా ప్రాధాన్యత చోటు చేసుకుంది. గతంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా గెలుపొందినటువంటి ఎవరైతే అలుగుపల్లి నర్సిరెడ్డి ప్రస్తుతం రెండు తిరిగి పోటీ చేస్తా ఉన్నారో గతంలో కూడా సెకండ్ ప్రయారిటీ ఓటుతో గెలిచిన నేపథ్యం ఉంది. ప్రస్తుతం కూడా అలుగుపల్లి నర్సిరెడ్డి ఓటు గెలుపు కూడా సునాయాసంగా సెకండ్ ఓట్లో గెలుస్తామని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పిఆర్టీ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి కూడా రేసులో ఉన్నట్టుగా మనకి సమాచారం లభించింది. వరుణ్, రైట్. అయితే ప్రతి ఎన్నిక కంటే ఈ ఎన్నిక కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఎన్నిక వేసేటప్పుడు కూడా దాని యొక్క ప్రొఫార్మా చూసుకున్నట్లయితే కొంత డిఫరెంట్గా ఉంటుందని కూడా అవగాహన అయితే కల్పించారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే లెక్కింపు కూడా కొంత ఆలస్యమయ్యే ప్రక్రియగా కనిపిస్తూ ఉంది. సో ఎన్ని గంటలకి ఓట్ల లెక్కింపు అయిపోతుంది, ఎన్ని గంటలకు విజేతను ప్రకటించే అవకాశం ఉంటుంది ఉపేందర్? వరుణ్, ప్రస్తుతం మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఒక కీలకమైనటువంటి ఫస్ట్ ఓటింగ్ ప్రయారిటీ కౌంటింగ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు ఫస్ట్ వరకు లెక్కిస్తే విజేతగా ఒక్క ఓటు అదనంగా వచ్చినా సరే ఓటు అన్నిట్లలో ఒక్క ఓటు విజేతగానే ప్రకటిస్తారు. ఒకవేళ ఎవరికి కూడా మెజారిటీ ఓటింగ్ రాకపోతే, అంటే పోలైనటువంటి ఓట్లలో సగానికి పైగా ఒక్క ఓటు ఎక్స్ట్రా వచ్చినా సరే అభ్యర్థిని ప్రకటిస్తారు. పోలైన ఓట్లలో సగానికి పై తక్కువ వచ్చినాయి అంటే మాత్రానికి సెకండ్ ప్రయారిటీ ఓటింగ్ కౌంటింగ్ ఉంటుందనేటువంటి అంచనా ఉంది. అయితే గతంలో కూడా నైట్ వరకు ఏదో 12-1 గంట వరకు ఫలితం రాబట్టలేకపోయారు. ప్రస్తుతం 2 గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓటు కౌంటింగ్ చేస్తే రెండో ప్రాధాన్యత ఓటింగ్ సంబంధించి కూడా కౌంటింగ్ 2 తర్వాత కౌంటింగ్ కొనసాగించే అవకాశం ఉంది. దీంతో సాయంత్రం అంటే 9 నుంచి 10 మధ్య కాలంలోనే ఓటింగ్కి సంబంధించిన ఓటింగ్ ఫలితం వెలువడే అవకాశం స్పష్టంగా ఉందని చెప్పేసి అధికారులు ఇప్పటికే ఒక అంచనాలో ఉన్నారు. ఈ ఓటింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియకి సంబంధించి ఎలిమినేషన్ రౌండ్స్ కౌంటింగ్ లో ప్రధానంగా ఒక్కొక్క ఉత్కంఠ రేపే అవకాశం ఎక్కువగా కనబడతా ఉంది. వరుణ్, రైట్. థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది అప్డేట్స్.